ఇక మా వాళ్ళు అంతా అవుటపోతారు. ఇక ఓట్లు వేస్తారా? ఏ గుర్తు మనది? ఏ గుర్తు? ఇట్లా చూపట్టరా ఇట్లా చేతులు ఉన్న చూపడు, చేతులు లేనో అధ్యదు ఆ లాస్ట్ దాకా. చేతులు లేనో చూపడదు, చేతులు ఉన్న చూపడ. ఏం గుర్తు? మీరు ఇట్లా చేతులు ఉన్న అన్నారనుకో, ఇప్పుడు చాలా మంది చెప్పొచ్చు, అంతా చెప్తున్నా. ఇట్లా అన్నారనుకో, మీ ఇంటికి వేనక మీ బీరువాలల్లా మీ తిరుజోరున్న పైసలు బంగారం మొత్తం నా బీరువాకి వస్తాయి. గట్టిగా అన్నారు కాదు, గట్టిగా అన్నారనుకో, గట్టిగా అంటే నా దగ్గర పైసలు లేవు. కేసీఆర్ అకౌంట్లో, రేవంత్ రెడ్డి అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం మీ అకౌంట్లోకి వస్తాయి. గట్టి అన్నారు, మళ్ళీ పైసలు పోతాయి గట్టిగా అన్నారు. ఏం గుర్తు? అబ్బో ఇప్పుడు పైసలు గట్టి అంటారు. చూడు ఏ గుర్తు అన్న? మీరన్నా ఏ గుర్తు చెప్పురన్నా? చేతున్నారు, చేతులు అనుకో, ఏ గుర్తు? బస్ గుర్తుంది కదా. అబ్బో పువ్వుని మర్చిపోతారా? మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించారు. గెలిపించినాక ఇప్పుడే కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు 259 కోట్ల రూపాయలను మొదటి విడతగా విడుదల చేసింది. ఇప్పుడే 259 కోట్ల రూపాయలను ఇప్పుడే విడుదల చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికలైన వెంటనే మళ్ళా 500 కోట్లు మళ్ళీ తీసుకొస్తాం. ఎవరు? నేను, కిషన్ రెడ్డి గారు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ కిషన్ రెడ్డి సాబ్ నేను ఇద్దరు పోయి మంత్రిని కలిసినాం. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, తెలంగాణలో ఎక్కువ గెలిచినాం. మరి సంగతి ఏంటంటే చలో ఇవాళ ఇప్పుడు మొదటి విడతగా 259 కోట్ల రూపాయలు ఇప్పుడే వేసారు, టీవీలలో వస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ మున్సిపాల్లో మమ్మల్ని గెలిపిస్తే మేము పోయి అడగాలి కదా, ఢిల్లీ పోయి, సార్ తెలంగాణ మున్సిపాల్ కార్పొరేషన్లు అన్నీ మొత్తం పువ్వే సార్, వారు వన్ సైడ్ లెక్కనే మొత్తం పువ్వు అంటారు సార్ అని చెప్పి అడవి బల్లగుద్ది అడగానా లేదా? అడిగితే అప్పుడు ఏమొస్తాయి? మీరు గెలిపిస్తే, హుజాబాలో గెలిపిస్తే ఏమొస్తాయి? మేము పోయి అడుగుతాం, సార్ నా పార్లమెంట్లో గిన్ని గెలిచేసారంటే మళ్ళీ 500 కోట్లు పట్టుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గెలిపిస్తే మళ్ళీ 500 కోట్లు పట్టుకొస్తాం. ఇది మొదటి విడతనే. ఇది కంటిన్యూగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పైసలు మొత్తం కిషన్ రెడ్డి గారు నేను పోయి పట్టుకొస్తాం. అందుకే ఈసారి గెలిపోయింది. ఓట్లు వేస్తారా లేదా? వేస్తారా? ఇప్పుడు ఎందుకు వేయాలక వాళ్ళకు? కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వేయాలి కాంగ్రెస్ వాళ్ళకు? ఇలా మీరు నన్ను గెలిపించిన తర్వాత ఈ మున్సిపల్ ఇక్కడ హుజాబాద్కు 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 19,57,00,000 రూపాయలు, 19,57,00,000 రూపాయలు తీసుకొచ్చినాం. ఇలా అమృత్ పైసలు 16,20,00,000 తీసుకొచ్చినాం. ఇలా యూడీఐడిపి మొత్తం మౌలిక సదుపాయాల కోసం 36 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద 1,20,00,000 10,00,000 రూపాయలు తీసుకొచ్చినాం. ఇవన్నీ కాకుండా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ తోని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోయిరండి. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ సూదులు లేవు, మందులు లేవు, ఎక్స్రేలు లేవు, స్కానింగ్ మిషన్లు లేవు, ఏమి టెస్టులు చేద్దామని లేవు. రోగం వచ్చి హాస్పిటల్ పోతే ఆడ డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్కి పోండి అని చెప్పే పరిస్థితి పోయిన నెలనే 2 కోట్ల రూపాయలతోని హాస్పిటల్ మొత్తం అన్ని పట్టుకొచ్చి ఫిట్ చేసిన. మీరు పోయి చూడరు, అవధమైతే పోయి చూడరు, డాక్టర్లు అనుకోర్రి. కానీ దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను తీసుకొచ్చి అన్ని పెట్టినా దాని డాక్టర్ లేడు, అటెండర్ లేడు. అలా నేను తీసుకొచ్చే పని నేను చేసిన లేడు. మొన్న ఇవాళ తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్లో గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతారక? పేదోళ్ళని చదువుకుంటాం మనం, అవునా కదా? 10వ తరగతి చదివే పిల్లలందరూ కూడా ఇలా 20,000 సైకిల్ ఇచ్చినాక 20,000 సైకిల్ ఇచ్చిన. ఇలా ఆఫీసర్ చెప్పారు, సార్ ఫీజు కట్టడానికి పైసలు వస్తారు వాళ్ళ దగ్గర, కూలీనాలు చేసుకుంటారు సార్, పరీక్ష ఫీజు కట్టకుంటే అందరూ పరీక్షలు రాయలేక ఇబ్బంది పడుతుంది సార్ అంటే, ఇవాళ వాళ్ళ పరీక్ష ఫీజు కూడా నేనే కట్టాను. నా జీతంలోకి తీసేసి కట్టాను నేను. ఇలా గిన్ని చేస్తాం మేము. ఎంపీ లేచుకొని కమ్యూనిటీలకు పైసలు ఇచ్చినాం, అన్నిటికీ పైసలు ఇచ్చినాం. ఈ హుజాబాలో చేద్దామంటే నన్ను చేయనియరా? ఇప్పుడు కరీంనగర్లో బెదిరించి పనిచేసిన 1,600 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకపోయి స్మార్ట్ సిటీ పెడితే ఇలా కరీంనగర్ అద్దం లెక్క మెరుస్తుంది. కరీంనగర్ అంతా పువ్వు అంటున్నారు. ఇలా పువ్వు గుర్తు గెలిపిస్తున్నాడా? ఇలా ఈడ కూడా ఇలా 15 సంవత్సరాల నుంచి
హుజరాబాద్ ఏమన్నా మారిందా? ఎక్కడన్నా ఏమన్నా మారిందా? ఇదే మారిందంటే చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ హుజరాబాద్ కలిపి పాపం వాళ్ళ పన్నులు పెరిగినాయి, వాళ్ళకు ఉపాధి కూలీ లేకుండా అయిపోయింది, వాళ్ళకు ఈజీఎస్ పైసలు రాకుండా అయిపోయినాయి. ఇలా హుజరాబాద్కే గట్లంటే పాపం వాళ్ళని మోసం చేశారు. ఇలా మేము ఏమేం చేస్తామో బాగా చెప్తా. ఇగో బుక్ మీ ఇంటికి వచ్చిందా రాకుండా రేపు ఇస్తారు. బాగా చెప్తా మేము ఏం చేస్తామో. ఇంకా కొన్ని మిస్ అయినాయి, ఇంకా తీసుకొచ్చిస్తాను నేను. ఇలా ఎందుకంటున్నాక ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే ఇలా ఏం చేశారు మీరు? ఎన్నికల ముందు గిట్నే వచ్చా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వీళ్ళ గాడి గుడ్డు పెట్టాడ, మేము ఏమి ఇయ్యలేదట, వాళ్ళే ఇచ్చినట, మేము ఇచ్చేదా గాడి గుడ్డు అన్నారు. మీరు అందరూ ఏం చేశారు? 2500 రూపాయలు ఇస్తాను. ఇచ్చిరా అకౌంట్లు చూసుకుంటారు. అకౌంట్లు టిక్ 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 అని పడతాయి, చూసుకోరు. మరి గుద్దిరి కదా ఓట్లు. 2500 ఇస్తారని అబ్బా మా రేవంత్ రెడ్డి ఇస్తాడని చేయి గుర్తు మీ ఇంటి మీద బస్ వస్తా లెక్క అయిపోయింది. ఇచ్చిర్రా? మరి 4000 రూపాయలు ముసలికి ఆసరా పెన్షన్ ఇచ్చిర్రా? ఈ అక్క ఇచ్చిందా నీకు? తులం బంగారం ఇచ్చిర్రా? గంత బంగారం కనబడుతూ అగో వాళ్ళు ఇచ్చిన అంటారు, మీరు ఏదంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుడు బంద్ చేయరి, పోంగా కొంగు కప్పుకొని ఓర్రి. ఆయన గుంజుకోపోతారు, వాళ్ళు గుంజుకొని పోతారు. పోయేటప్పుడు వెళ్ళగా జాగ్రత్త. కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇస్తాను ఏలే. మా చెల్లెలకు వెహికల్స్ పెప్పిచ్చిర్రా? స్కూటీలు ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఎందుకు ఓటేసిన? ఇండ్లు ఇచ్చినా మీకు? మరి ఎందుకు వేసి రోడ్ ఆగే? నువ్వు ఆగును జోష్ భారత్ మాతకి గట్టిగా అంటాడు ఆయన. మీకు ఎందుకు ఓటేయాలి? మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? వేస్తారా? ఇది అయిపోయా. గ్రామ పంచాయతీలల్లా 2 సంవత్సరాలేక ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే. ఒక్క పైసా ఇచ్చిందా? ఒక్క పైసా అడుగురు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఈ హుజరాబాద్ మున్సిపాలిటీకి ఒక్క పైసా ఇచ్చిరా అడుగురు. ఒకసారి ఇస్తేనే ఒట్టేస్తాడా? ఇవాళ తీసుకొచ్చిన పైసలు మొత్తం ఇలా మేము తీసుకొస్తే ఇలా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఇలా జల్సాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఏం చేయలేని చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చోబెడితే వీళ్ళు మనకు దాపరించి ఒక్క పైసా ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేసినా ఒక్కసారి ఆలోచించండి అక్క. ఇలా పైసా తీసుకొచ్చింది మేము. బట్ ఇలా మున్సిపాలిటీ ఇలా ట్యాంక్ మినీ ట్యాంక్ బండ్ ఉంది, దాన్ని అట్నే పెట్టిరు. దాన్ని అట్నే పెట్టిరు. ఇలా ఇక్కడ స్టేడియం శాంక్షన్ అయింది. నేను ఎంపీ అయినాక మన సెకండ్ టైం ఎంపీ అయినాక నేను రివ్యూ చేసిన. ఈడ స్టేడియం 10 కోట్ల రూపాయలతో స్టేడియం శాంక్షన్ అయిన తర్వాత నేను కాంట్రాక్టర్ని పిలిచి ఈ పనులు ప్రారంభించు అని చెప్పిన తర్వాత ఇలా కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆ స్టేడియం క్యాన్సిల్ చేశారు. ఈడ స్టేడియం ఉందని చెప్పి నేను హుజరాబాద్లో పైసలు ఇప్పించిన, జమ్మిగుంటలో ఇప్పించిన పైసలు. జమ్మిగుంటలో పైసలు ఇప్పించక తీరా చూసరికి ఈడ స్టేడియం క్యాన్సిల్ చేశారు. ఈసారి గెలిపినాక ఆ టెండర్ మళ్ళా రీఓపెన్ చేసి మళ్ళా టెండర్ పెట్టించి ఈ హుజరాబాద్ లో పిల్లలందరికీ ఇవాళ క్రీడాకారులందరికీ ఉపయోగపడే విధంగా, వాకర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ మినీ స్టేడియం కట్టే బాధ్యత నాది. నేను చెప్పిన మాట ఎప్పుడు తప్పనక. ఈ మోసపూరితమైన కాంగ్రెస్ వాళ్ళక బీఆర్ఎస్ మోసపూరితమైన మాటలు మాకు రావు. అందుకే మేము అధికారంగా వస్తలేము. మాకు మోసం చేస్తుంది తెలియదా? కుంపలు ముంచే మాటలు తెలియదా? ఉచిత హామీలు ఇస్తే మా మోడీ గారు ఒప్పుకోరా? మీరు మా మాట అయినరా? వాళ్ళు వచ్చి గాడి గుడ్డు పెట్టి పెన్షన్ గుద్దిరు ఓటు కదా అయిపోయి. ఇలా ఏమి ఇచ్చిన గాడి గుడ్డు కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి సార్. ఇన్ని చేస్తే ఇలా బియ్యం ఇచ్చేది మేమక్కావు, అవునా కదా? రోడ్లకు పైసలు ఇచ్చింది మేము, కమ్యూనిటీలు కట్టింది మేము, అభివృద్ధి చేసేది మేము. ఇలా ఏమే గిన్ని కోట్ల రూపాయలు ఇస్తే హుజరాబాద్కి ఏమన్నా న్యాయం జరిగిందా? హుజరాబాద్ ఏమన్నా అభివృద్ధి జరిగిందా? మరి జరగడం కారణమోలు ఇచ్చటోళ్ళకు ఓటేస్తే అది శాస్త్రం ఉంది కదా, వడ్డించేటోడు మనోడైతే బంతిలో చివరికున్న లడ్డు వస్తుందట. కానీ మీరేం చేస్తున్నారు? ఇచ్చేదే నరేంద్ర మోడీ పువ్వు కుడతా. ఇక్కడ ఓటు అబద్ధాలు చెప్పిన అందరు గుద్దవాడు కదా అయిపోయా. వస్తాయా మీకు? వస్తాయా? మరి ఇప్పుడు ఇలా ఎక్కడ అనక జమ్మిగుట్టలో పువ్వే అంటున్నారు, కరీంనగర్లో పువ్వే అంటున్నారు, వెమ్లవాడలో పువ్వే అంటున్నారు. కేసీఆర్ కొడుకు కాన్సెన్సీలా కేసీఆర్ కొడుకు దొరకని కొరికి చంపుతుంటున్నాడా? నేను వేణా సిరిసిల్ల వేణా మొత్తం అమ్మలక్కలు పొట్టు వచ్చినాక మొత్తం టీవీలలో సోషల్ మీడియాలో మొత్తం సిరిసిలనే
అయిపోయా సిరిసిల్ల మొత్తం వార్ వన్ సైడ్ పువ్వు 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 అంటున్నారు. చొప్పదండ్ల పువ్వే. ఇలా ఇక్కడ పువ్వు గెలిపిస్తారా గెలిపియారా? నేను మళ్ళీ చెప్తున్నా, హుజార్ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను. మేము అభివృద్ధి చేయాలని కసితో ఉన్నాం, కానీ ఇక్కడ మున్సిపాలిటీ మా చేతికి ఎప్పుడు రాలే మున్సిపాలిటీ. మన నిధులు కేంద్రం నుంచి ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నా తలకాయ నరికినా ఒక్క పైసా లేదు అన్నాడు. ఏం చేస్తాడు మరి? ఏడేది హుజార్ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక బీఆర్ఎస్ లో కోటేస్తే వాళ్ళు నా ఇక్కడ లేరు, నా అక్కడ లేరు, నా గర్క నా ఘాట్కా. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఎక్కడైనా లేరు. మరి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి పైసలు ఇవ్వంటున్నాడు. మరి ఎవరికి ఓటేయాలి? మీరు హుజాబాద్ అభివృద్ధి చెందాలంటే ఎవరికి ఓటేయాలి? పైసలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారనుకో, బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించారనుకో, హుజాబాద్ పైసలు ఎక్కడి చేస్తారు తెలుసా? మీ పన్నులు పెంచుతారు, ఇంటి పన్ను పెంచుతారు, నల్ల పన్ను పెంచుతారు, కరెంటు ఛార్జీలు పెంచుతారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు రోడ్డు మీద నడితే కూడా ఆ రోడ్డు ట్యాక్స్ కూడా మీకు ఇస్తారు. ట్యాక్సులు పెంచమంటారా? మీరు హుజరాబాద్లో ట్యాక్సులు పెంచకుండా అభివృద్ధి జరగాలంటే ఇలా పువ్వు గుర్తును మున్సిపల్ చైర్మన్ గా గెలిపించి ఎక్కువ మందిని గెలిపించి మాకు అప్పచెప్పండి. ఢిల్లీ నుంచి హుజరాబాద్ గల్లీకి మేం పైసలు తీసుకొస్తాం. కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ లకు ఓటేస్తే వాళ్ళు మీ ట్యాక్సులు పెంచి ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీ ట్యాక్సులు పెంచి ఇంటి పన్ను నల్ల పన్ను పెంచి ఇవాళ జీతాలు ఇస్తారు. దాంతో కూడా అభివృద్ధి జరిగేది. ట్యాక్సులు పెంచి అభివృద్ధి కావన్నా, ట్యాక్సులు పెంచకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ఇలా పువ్వు గుర్తు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా మేము ఖచ్చితంగా ఉన్నాం, ఒక ఆతృతతో ఉన్నాం ఇలా. అందుకే ఏ సర్వీస్ హుజాబాద్ లా ఏ గెలిచినా కూడా ప్రజలందరూ వార్ వన్ సైడ్ లెక్కనే పువ్వు 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 అంటున్నారు. ఇలా ఆలోచించడానికి ఇలా ఒక్కసారి అవకాశం ఏంటి? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఒక్క రోడ్ గ్రామ పంచాయతీకి ఉన్నప్పుడు మున్సిపాలిటీ అయినాక హుజాబాద్లో నాకైతే ఏం చేయడం లెక్క ఏ మార్పు లేదు. అరే ఒక్కసారి కర్మీర్ చూడు ఎట్లా వేసినాము. ఇలా చేసే అవకాశం మాకు ఇవ్వండి. ఇలా చేసే అవకాశం మాకు ఇస్తే ఇలా మళ్ళీ వస్తారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గిట్నే మీటింగ్ పెడతారు. మేము ఇది చేస్తాం అది చేస్తాం, బండి సంజయ్ ఇది చేసినా మేము బాగా చెప్తా బుక్స కొట్టింది. ఈ బుక్స కొట్టించి మీకు ఇంటికి వంచినాం. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పంచమని చెప్పారు అడగండి. 2,500 రూపాయలు ఇవి అడగండి. కాంగ్రెస్ వాళ్ళను 4,000 రూపాయలు ఇవి అడగండి. 2 సంవత్సరాల ఇయ్యనోడు 3 సంవత్సరాలు ఇస్తాడా? కాబట్టి నమ్మకండి. మీరు పైసలు ఇచ్చిరా? వాళ్ళేమన్నా ఇచ్చిరా? చెప్పురా. అయ్యో ఎవరు రికార్డ్ అయ్యకుండా చెప్పురు. ఇచ్చిరా? తీసుకోవచ్చు. ఏం కాదు. బీఆర్ఎస్ వాళ్ళు 11 సంవత్సరాలు సంపాదించుకున్నారు. కొత్త కబ్జాలు చేసిరు, అవి చేసిరు, ఇవి చేసిరు, అన్ని సంపాదించుకున్నారు. చెప్పండి లేదా? కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆ ఊరుమనంటే ఉన్నారు, ఆకలితో ఉన్నారు. ఎప్పుడు అధికారం వస్తారా సంపుకుందాం అని చెప్పి మొత్తం కబ్జాలు చేసి వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళ పైసలు వీళ్ళ పైసలు అన్నీ తీసుకొని మా ఊళ్ళకి మాకు ఇచ్చుడు ఏమవుద్ది, కానీ ఎక్కడ ఓటు గుద్దాలో అక్కడ గుద్దురి ఓటు నమ్ముకోకూరి. అవునా కదా? వేస్తారు కదా. ఏ గుర్తు మనది? ఏ గుర్తు? మీరు మా ఊళ్ళో మున్సిపల్ చైర్మన్ ఇచ్చాక మంచిగా చల్లగా సాయంత్రం పూట మీటింగ్ పెడతాం, అన్ని విషయాలు చెప్తా. మీకు ఎండ కొడుతుంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి కొన్ని నాకు తెలిసిన విషయాలు చెప్పినా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా హుజాబాద్ ప్రజలకు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి హుజాబాద్ మున్సిపాలిటీని అప్పచెప్పండి. పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈ హుజాబాద్ మున్సిపాలిటీని అద్దంలా తీర్చిదిద్దే అవకాశం మాకు కల్పించండి. కనీస సౌకర్యాలు కల్పించే అవకాశం మాకు కల్పించండి. మీకు సేవ చేసే అవకాశం మాకు కల్పించండి. రోడ్లు కానీ, మోర్లు కానీ, లైటింగ్ కానీ, కమ్యూనిటీలు కానీ, పార్కులు కానీ, గుళ్ళు కానీ, బళ్ళు కానీ అన్నీ నిర్మించే అవకాశం మాకు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఒక్క పైసా మీకు న్యాయం జరగలే. హుజరాబాద్ ఇంకా గ్రామ పంచాయతీ కంటే హీనంగా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఒక్క పైసా హుజరాబాద్కి ఇయ్యలే. ఇంకా 3 సంవత్సరాలు ఇచ్చే అవకాశం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదంటుడు. కాబట్టి మీరందరూ హుజరాబాద్ ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారాలి. మాయ మాటలు, మోసపూరితమైన మాటలు నమ్మకుండా ఇలా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చే బాధ్యతలు మాకు అప్పచెప్పండి. ఢిల్లీలో మోడీ గారిని ఒప్పించాలంటే హుజరాబాద్ మీరు మాకు అప్పచెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన
మా అక్క చెల్లెలకు అన్న తమ్ములందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధైర్యంగా